హైత్ నగర్లో ఉన్న బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్లో ఈరోజు చక్కగా సిద్ధార్థ పీజీ కళాశాల వారి ఆవాజ్ 2K25 అనేది కార్యక్రమం నిర్వహించబడిందనమాట. ఎంతో ఎంతో గొప్పగా ఉందండి. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాల్లో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి నాగయ్య గారు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ గారు వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే యంగ్ డైరెక్టర్ వంశీ బాబు గారు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. జ్ఞానేశ్వర రెడ్డి గారు తదితరులందరూ అధ్యాపక బృందం అంతా కూడా చాలా చురుగ్గా చాలా ఉత్సాహవంతంగా పాల్గొనడం అనేది జరిగింది. మనకు తెలుసండి, సిద్ధార్థ విద్యా సంస్థలు అనేవి జంట నగరాల్లో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనం డాక్టర్ నాగయ్య గారిని మనం పేర్కోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ వారితో పాటు ఒక స్టెప్ వేస్తూ నిజంగానేనండి ఈరోజు వారు అరలించినటువంటి విధానం అనేది దాదాపు వన్ మ్యాన్ షో అంటే కూడా ఆశ్చర్యం అనేది లేదనమాట. దీంట్లో పీజీ విద్యార్థులు చాలా చక్కగా డ్రెస్అప్ అయ్యి వచ్చి వారు యాంకరింగ్ చేసినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుందండి. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు అనేవి ఎంతో తోడ్పడతాయి అన్నమాట. రీమిక్స్ సాంగ్స్ పైన రిథమ్స్ పైన పిల్లలు స్టెప్స్ వేసి ఎంతో అలరించారండి. అంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసినాం కానీ రీమిక్సెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. నిజంగానే పిల్లల యొక్క సృజనాత్మక శక్తికి వారి యొక్క కళా నైపుణ్యానికి హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుందండి నాకు. అలాగే ఇంకొక విషయం అండి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకి చదువుకోవాలనే ఆసక్తి పెంపొందడమే కాకుండా కాస్త చదువు నుంచి రిలాక్సేషన్ కూడా వస్తుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే కళ ఉందో దీన్ని కూడా వెలికి తీయడానికి అనేది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి సిద్ధార్థ విద్యా సంస్థల పీజీ విద్యార్థులు అంటే ఎంబీఏ ఎంసీఏ నూతనంగా ఏర్పాటు చేశారట. అక్కడి నుంచి కూడా వారు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినాం విద్యా సంస్థల చైర్మన్ అనమాట డాక్టర్ నాగయ్య గారు ఒక విద్యార్థిని ఎంకరేజ్ చేసుకుంటూ ఆ బాబుతో ఫోటో దిగడానికి ఇక్కడ మనం గమనిస్తున్నాం అనమాట. అంటే నేను చెప్తున్నాను ఇక్కడ అలా అని కాదు, ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థ జననగరంలో ఏదైనా ఉంది అంటే అది సిద్ధార్థ విద్యా సంస్థలే అని చెప్పి చాలామంది అక్కడ అధ్యాపక బృందం చెప్తూ ఉంటూ కూడా నాకైతే చాలా ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. మరి కూడా ఇంకా చాలామంది అక్కడ అధ్యాపకులు మనకు తెలిసింది ఏంటంటే ఏ వ్యక్తినైనా సరే ఈ లెవెల్లో ఆరాధించడం, వారిని అనుకరించడం ఇదంతా కూడా ఎవరన్నా ఉన్నారు అక్కడ గౌరవనీయులు అభినందించే వ్యక్తి ఉన్నారంటే డాక్టర్ నాగయ్య గారు అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఎంతోమంది సార్ యొక్క ఫాలోవర్స్ అనమాట. సో ఆ విధంగా అందరినీ తన వాళ్ళే అనుకుంటూ తీర్చిదిద్దడం, వారి ఎదుగుదలకు కృషి చేయడం, వారి యొక్క కృషి గురించి విద్యా సంస్థల ఏర్పాటు, తర్వాత విద్యార్థులను తీర్చిదిద్దడంలో, తర్వాత కొంతమందికి ఉచితంగా విద్యను కల్పించడంలో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారట. వారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా డాక్టర్ బూరన్ నాగయ్య ఓపెన్ యాంఫీ థియేటర్ అని చెప్పి ఒక థియేటర్ని ఏర్పాటు చేసినప్పుడు మనం చూస్తున్నాం. సార్ స్టేజ్ ఎక్కి చక్కగా 2 స్టెప్పులు అయితే నిజంగా చాలా ఆనందమైతే కలిగింది. ఆ విధంగా మోటివేట్ అవ్వడానికి చాలా ఉన్నతంగా చాలా గొప్పగా జరుగుతుందండి. తర్వాత నేను ఇందాక చెప్పానండి ఇక్కడ అంటే విద్యార్థులు సృజనాత్మక శక్తి లేదా అండి ఇవన్నిటికీ కూడా చక్కగా వారు విద్యార్థులు వివిధ సాంగ్స్ పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం, వారి యొక్క ప్రదర్శన ఇవ్వడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో దిల్సుఖ్నగర్కి సంబంధించిన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అధ్యాపక బృందం నరేందర్ గారు, తర్వాత సుమంత్ గారు, నవీన్ గారు వీళ్ళందరూ కూడా చాలా ఇతర అధ్యాపకులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారనమాట. అంటే అధ్యాపకుల నుంచి కూడా విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ అనేది ఉండడం, అలాగే విష్ణు థియేటర్ దగ్గర ఉన్నటువంటి సిద్ధార్థ పీజీ కళాశాల విద్యార్థులు చాలా గొప్పగానండి ఆ యాంకరింగ్ కానీ ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి తీరుతెన్నులు కానీ అంతా కూడా రియల్లీ హ్యాట్సాఫ్ అనిపించిందండి. న్యూట్రిషన్ అండ్ మైక్రోబయాలజీ స్టూడెంట్స్ స్టెప్స్తో ఎరగదీశారండి. ఈవెన్ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంత మనం పీజీ అయినా ఇంకా చాలా చిన్నపిల్లలనండి విద్యార్థులే అందరికీ కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు నేను తెలియజేస్తున్నానండి.
ఇలాంటివి మరెన్నో జరగాలి సిద్ధ విద్యా సంస్థలు అని చెప్పి కోరుకుంటూ వెంకట్దానం.